హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి ఇప్పుడు చూపిస్తుంది కదా! ఇది ఏంటంటే లాంగ్ ఫ్రాక్‌కి పైన బాడీ పార్ట్ ఉంటది కదండీ! అది ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను. యోక్ పార్ట్ అంటారు కదా! అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కొత్తగా నేర్చుకునేవారు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చాలా సింపుల్‌గా, ఈజీగా వచ్చేస్తది. సో, ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈమె కట్ చేస్తున్నారు. అయితే వీళ్ళకైతే బాడీ పార్ట్ వచ్చేసి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి హైటు. ఖర్చుతో కలిపి 16 ఇంచులు తీసేసుకున్నారు. అంటే పైన కిందన అయితే ఖర్చు కలిపి 16 ఇంచులు అయితే తీసేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నారు. సో, ముందుగా అయితే కొత్తవారైతే పేపర్ మీద ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. డైరెక్ట్ క్లాత్ మీద అయితే పనికిరాదండి. ఎందుకంటే క్లాత్ అనేది పాడైపోద్ది. అయితే ఇది వచ్చేసి అంటే 40 సైజు అండి. వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజు. అందుకోసం నెక్, షోల్డర్ కలిపి 6 ఇంచులు తీసేసుకున్నారు. ఇగోండి చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నారు. అంటే ఖర్చుతో కలిపి 6.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నారండి. ఇది కన్ఫర్మ్ అనే కాదు, ఒకసారి ఆర్మ్‌లు చెక్ చేసుకొని దీనికి సెట్ అవుతుందా లేదా చూసుకొని మళ్ళీ మనము ఏదైనా గీట్ అనేది పైకైనా లేదంటే కిందికైనా పెంచేసుకొని ఆర్మ్ లూజ్‌కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో, ఇప్పుడు వచ్చేసి ఇగోండి కార్నర్‌లోన 1½ ఇంచ్ అయితే మార్కింగ్ అనేది ఇలా చేసేసుకుంటున్నారు. ఇది 40 సైజ్ అండి. ఈ 40 సైజు అలాగే ఆర్మ్ లూజ్ 9.5 ఉండేవాళ్ళు, సో ఈ సేమ్ కొలతలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇగోండి చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నారు. 40 సైజ్ కదా, అందుకోసం 10 ఇంచెస్‌కి అయితే మార్క్ చేస్తున్నారు. అయితే కరెక్ట్‌గా బాడీ ఇప్పుడు బ్లౌజ్ ఎలాగుందో అలాగే రావనవసరం లేదండి. కొంచెం లూజ్ వచ్చినా పర్వాలేదు. 2 ఇంచీలు వచ్చి ఖర్చు కింద మార్కింగ్ అనేది చేస్తున్నారు. చూడండి, ఈ స్కేల్ తీసేసుకోండి. కొత్తవారైతే ఈ స్కేల్ తీసుకుంటే ఇలా కరెక్ట్‌గా మెజర్ చేసుకోవాలి. అంటే 3 లైన్లు టచ్ అయ్యేటట్టుగా ఇలా పెట్టేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకుంటే వీళ్ళకి బాగా షేప్ అనేది వస్తుందండి. ఇగోండి ఇక్కడట ఇలాగా ఇచ్చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా వదిలేయండి. ఇప్పుడు ఈమె గీసారు కదా, ఈ విధంగా వదిలేసి ఇది ఖర్చు అనమాట. దీన్నైతే మనం కౌంట్ అనేది చేయకూడదు. ఖర్చుతో కలిపి మనము 6.5 అనేది చంకదింపు అనేది పెట్టాము. అయితే ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఈ విధంగా ఇలాగ టేప్ అనేది ఇలా పెట్టేసుకొని కొలుచుకోండి. వీళ్ళకి 9.5 రావాలండి. ఇగోండి చూసారు కదా, 9.5 ఇంచులు అయితే వచ్చేసింది. అయితే సరిపోయిందండి. వీళ్ళకైతే 6.5 అనేది చంక డౌన్ పెడితే ఇంక 9.5కి మ్యాచ్ అయిపోయింది. చెస్ట్ లూజ్ అనేది 10 ఇంచీలు అనమాట ఒకవైపు. సో, ఇప్పుడు అయిపోయింది కదండి. ఇక్కడట ఎక్కువ తక్కువ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఆర్మ్ లూజ్ వచ్చిందనుకోండి పైకి పెంచుకోవాలి. ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం గీట్ అనేది కిందకి పెంచేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, అయిపోయిందండి. ఇప్పుడు నెక్ డీప్ అనమాట. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులకైతే మార్క్ చేస్తున్నారు. అంటే ఇది బోట్ నెక్ కాదు, నార్మల్ నెక్కే కదా, అందుకోసం 6.5 ఇంచులకైతే మార్కింగ్ అనేది చేస్తున్నారు. ఇగోండి ఇలాగా. ఇవి 2 పేపర్లు అండి, ఫ్రంట్ బ్యాక్ 2 పేపర్లు అనేది ఫోల్డింగ్ అనేది మన వైపు వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫోల్డింగ్ మన వైపు వేసేసుకొని 2 పేపర్లు అనేది కట్ చేస్తున్నారు. అదే క్లాత్ అనుకోండి, ఫోల్డింగ్ మన వైపు వచ్చేటట్టుగా ఇప్పుడు బ్లౌజ్ ఎలాగ వేస్తామో అలాగా డబుల్ ఫోల్డింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ 2 ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట కటింగ్. సో, ఇప్పుడైతే ఇగోండి నడుము అనేది మార్కింగ్ చేస్తున్నారు. వీళ్ళు నడుము వచ్చేసి 36 ఇంచులండి. అంటే 9 ఇంచెస్కి మార్క్ చేశారు. అలాగే ముందు డాట్స్ పెడతాం కదండి, బ్యాక్ సైడ్ డాట్ పెట్టుకోవాలి, ఫ్రంట్ వైపు డాట్ పెడతాం కదా, అందుకోసం 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు 2 ఇంచెస్ ఏమొచ్చో ఖర్చు గురించి అనమాట. ఇగోండి ఇది ప్రిన్సెస్ కట్ కాదు కదా, ఇది డాట్స్ అనేది వేసేసుకోవాలండి ఈ బాడీ పార్ట్కి. కరెక్ట్గా మనం బ్లౌజ్ ఎలాగుందో అలాగే రానవసరం లేదండి. ఫిట్టింగ్ అనేది కొంచెం లూజ్గా వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇది ఫ్రాకే కదా, కొంచెం లూజ్గా ఉన్నా బాగానే ఉంటుంది. ఇగోండి ఇలాగా కట్ చేసేస్తున్నా చూడండి. కొత్తగా అయితే ఇలాగ ముందుగా పేపర్ మీద కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. మొత్తం ఈమె ఎలా కట్ చేస్తున్నారో చూడండి. సో, ఇవి 2 అండి. ఫ్రంట్ బ్యాక్ 2 ఒకేసారి అయితే కటింగ్ చేస్తున్నారు. అయితే లో కటింగ్ అనేది తీయాలండి, అది స్కిప్ అయిపోయింది. లో కటింగ్ కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు లో కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లోనే తీసేసుకోవాలి. ఇదిగోండి ముందుగా అయితే రౌండ్ తీసేస్తున్నారు. 2 సైడ్లు అంటే ఫ్రంట్ది బ్యాక్ కలిపి రౌండ్ అనేది కట్ చేసేస్తున్నారు. తర్వాత బ్యాక్ సైడ్ది కొంచెం డీప్ అనేది ఎక్కువ పెంచేసుకుంటారు. ఇదిగోండి ఇది కూడా ఈ ఆర్మ్ దగ్గర కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ఇలా పట్టేసుకోండి, మిడిల్లోన హ్యాండ్ తోటి ఇలా పట్టేసుకుంటే పేపర్ అనేది కదలకుండా కరెక్ట్గా ఉంటుంది. క్లాత్ అయినా సరే ఇదే విధంగా పట్టేసుకోవాలండి. ఇగోండి ఇలాగ కటింగ్ చేసుకొని వచ్చేయండి. ఇక్కడ లో కటింగ్ అనేది కొంచెం మిస్ అయిందండి. క్లిప్ అనేది లో కటింగ్ ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసుకోండి. సో, ఇప్పుడు వచ్చేసి ఈ పైన కొంచెము
చిన్నది డౌన్ చేసి తీసేయండి. ఎందుకంటే భుజాలు జారవు అనమాట. పర్వాలేదు, బ్యాక్ సైడ్ డీప్ పెట్టుకున్నా సరే థ్రెడ్స్ పెట్టుకుంటాం కాబట్టి పర్వాలేదు. ఇక్కడ డాట్లు చూడండి ఎలాగ వేస్తున్నారో. షోల్డర్కి కరెక్ట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసేసారు. ఇక్కడ డాట్స్ అనేది వేసేస్తున్నారు. ఈ డాట్లు అనేవి వచ్చేస్తాయండి. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఈ సైడ్కి అంటే చంక వైపు వచ్చేసి కొంచెం ఒక 1 ఇంచ్ వరకు ఇలా లోపలికి ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ నుంచి చిన్నది రావాలండి. ఈ లోపలికి వచ్చేసరికి 1 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి తీయండి. లేదంటే 30 ఇంచ్ అయినా తీసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. లేదంటే కిందికి వచ్చేసినట్టుగా బాడీ అనేది కిందికి వచ్చేసినట్టుగా వచ్చేస్తుంది. అందుకోసం ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఇదైతే కట్ చేసుకుంటేనే కరెక్ట్గా ఫిట్టింగ్ కుదురుతుంది, నీట్గా ఉంటుంది అనమాట. చూడడానికి కూడా బాగుంటుంది. చూసారా, ఇదనమాట. ఇంత సైజ్ అనేది తీయాలి. ఇదైతే గుర్తించుకోవాలని చూడండి. ఇంచుమించు 30 ఇంచ్ దగ్గర ఉందన్నమాట ఈ క్లాత్. సో అయిపోయింది కదండి. ఈ విధంగా కొత్త వారైతే ఇలా పేపర్ మీద కటింగ్ చేసేసుకొని అది క్లాత్ మీద పెట్టేసుకొని అప్పుడు కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇగోండి ఇలాగా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఇలాగ సైడ్కి తీసేయండి. తీసేసినాక ఫ్రంట్ సైడ్ మనకి ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే నెక్ దగ్గర డిజైన్ పెట్టుకుంటే సరిపోద్ది. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి వీళ్ళకైతే డీప్ అయితే 8 ఇంచులు కావాలండి. 8 ఇంచుల వరకు అయితే ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నారు. ఇగోండి ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు స్కేల్ తోటి ఇట్లా కరెక్ట్గా ఎల్ షేప్లో గీసేసుకొని ఇందులోనే రౌండ్ అనేది ఇలాగా మార్కింగ్ చేసుకున్నారు. రౌండ్ అనేది ఇందులో గీసేస్తే సరిపోతుంది. ఇగోండి ఇలాగా. కొత్తగా అయితే నేర్చుకునేవారైతే ఇలాగ చేసేసుకుంటే మంచిదండి. పేపర్ మీద డైరెక్ట్గా క్లాత్ మీద కాకుండా పేపర్ మీద కట్ చేసుకొని ఈ పేపర్ అనేది క్లాత్ మీద పెట్టేసి కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది తీసేయండి. ఇది 40 సైజ్ కదండి, అందుకోసం నెక్ వచ్చేసి 2.5 ఇంచీలు ఇచ్చారండి. మిగతాది ఇంకా షోల్డర్ కింద వదిలేశారు. అంటే నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచీలు అనమాట. అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి. వీళ్ళకి టైట్గా రాకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట. బాడీకి తగ్గట్టుగా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేస్తున్నారు. వీటికి పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా హెమ్మింగ్ చేసుకోవడానికైనా జాయిన్ చేసేవచ్చండి. అది కాదు అంటే మనము లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ జాయిన్ చేసేసి వెనక వైపు అయినా తిప్పేసేవచ్చు. భుజాలు జారకుండా ఇంకా మనకు కావాలంటే థ్రెడ్లు అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే భుజాలు జారవాలండి. వీళ్ళకి మరీ డీప్ అయితే సో నెక్ వచ్చేసి ఎక్కువ వెడల్పు పెట్టలేదు కదండి, అందుకోసం మనకి థ్రెడ్స్ అవసరమైతే పెట్టేసుకోవాలి, లేకపోతే లేదు. ఇగోండి ఫైనల్గా కటింగ్ అనేది అయిపోయింది. ఇగోండి ఇది బాడీ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.